నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. నిన్న అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు బహిరంగ సభలు, అటు కేసీఆర్ గారి బహిరంగ సభ జగిత్యాలలో, ఇటు రేవంత్ రెడ్డి గారు కాటారంలో నిర్వహించిన బహిరంగ సభ. మరి ఈ ఉభయ సభలకు సంబంధించి నిజంగా ఈ సభల్లో ఎవరు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఎవరి సభ వల్ల జనాలకు ప్రయోజనం ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న నమస్తే. బాగున్నా? బాగున్నాను. చెప్పండి అన్న, అసలు ఏంటి రేవంత్ రెడ్డి గారు భాష మీద మీరు చాలాసార్లు స్పందించారు, అయినప్పటికీ కూడా నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ లాగులు తొండలు అనే విధంగానే మాట్లాడడం స్పష్టంగా చూసినాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు రెండు బహిరంగ సభలు అన్నారు. ఒకటి బహిరంగ సభ, ఇంకోటి భరించలేని సభ. జగిత్యాల్లో జరిగింది జనంతో ఉన్న బహిరంగ సభ, అక్కడ మేడిగడ్డ దగ్గర జరిగింది భరించలేని సభ. మీరు నిన్న రేవంత్ రెడ్డిని చూస్తే స్పష్టంగా ఆయన గుండె వణుకు తెలుస్తున్నది అనమాట. ఆయన కాళ్ళ కింద భూకంపం వచ్చింది, కాళ్ళ కింద నేల కదిలిపోతున్నది. ఆ భయంతో ప్రేలాపనలు, అవన్నీ కూడా సంధి ప్రేలాపనలు అంటారు కదా, ఆ సంధి ప్రేలాపనలు. ఇక అక్కడ విజ్ఞత ఉండదు, ఏది పడితే అది మాట్లాడాల్సిన పరిస్థితి. ఈ బలాదూరు బాధ్యత లేని సీఎంను ఇంకా తెలంగాణ భరించదు, చాలా అయిపోయింది. ఇక భరించే పరిస్థితులలో లేదు. ఇవాళ ఆయన మేడిగడ్డకు పోయి రిపేర్ చేస్తా అన్నాడంటే ప్రజల ఆగ్రహానికి తలొంచాడు. ఇక బ్లేమ్ గేమ్ను ముగించాడు. 2.5 సంవత్సరాలుగా బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నాడు కాళేశ్వరం మీద. కాళేశ్వరం కాదు కూలేశ్వరం, కూలేశ్వరం కూలేశ్వరం అని. ప్రజలు చెప్పారు అది కూలేశ్వరం కాదు, నువ్వే పెద్ద శనీశ్వరం అని. నిన్న జీవన్ రెడ్డి గారు ఈ నెత్తి మీద కూర్చున్న శనిని వదిలించుకోవాలి అన్నాడు. చూడండి ఎంత రెస్పాన్స్ అసలు సభలో. కనుక ఈయన శనేశ్వరం అనేది ప్రజలకు అర్థమైంది. ఒక సామాన్య రైతు ఒక మాట అన్నాడు, ఏమైనా నీకు సిమెంట్ బస్తాలు దొరుకుతలేవా, ఒక మేస్త్రి దొరుకుతలేడా, రిపేర్ చేయరాదా అన్నాడు. అది చాలదా, సిగ్గుపోయింది అక్కడనే. దానికి జవాబు చెప్పే తెలివి లేదు. 2.5 ఏండ్లు అంబేద్కర్కు సంఖ్యలు వేసి ఉంచితే ఎట్లా తెరవవలసి వచ్చిందో అనివార్యంగా ప్రజాగ్రహానికి తలొంచి అక్కడ రిపేరులకు కూడా పూనుకోవాల్సి వచ్చింది. అంటే నేను నిన్న ప్రజాగ్రహం గెలిచింది, ప్రజలు గెలిచారు, బీఆర్ఎస్ ఒత్తిడి గెలిచింది, రేవంత్ రెడ్డి కుట్రలు ఓడిపోయాయి. బట్ నిన్న కూడా అంటే మనము ఎప్పుడు చూడని విధంగా కేసీఆర్ గారికి అందరేమో జాతిపిత అని టైటిల్ ఇచ్చారు, బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం పాపాల భైరవుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్తో సభ మొత్తం ఆ విధంగానే మాట్లాడడం చాలా స్పష్టంగా చూసినాం. అంటే ఇప్పుడు నోరు పారేసుకోవటం వల్ల పనులు కావు. ఆయన తన భయాన్ని దాచుకోవడానికి బింకంగా రంకెలు వేశాడు. అదంతా కూడా ఇక అసహాయతలోంచి వచ్చేటువంటి మాటలు అన్నమాట. ఎవరు పాపాల భైరవుడు? పాపాల భైరవుడు, బట్టలు లేని భైరవుడివి నువ్వే. ఇవాళ ప్రజల ముందు నగ్నంగా నువ్వు తేలిపోతున్నావు, నీ సంగతి అంతా కూడా తేలిపోతుంది. ఈ 2.5 ఏండ్లు వ్యర్థంగా కాలం గడిపినావు బ్లేమ్ గేమ్తో. కేవలం నీకు సాధ్యమయ్యేది ఒకటే, ప్రజల సొమ్ము కొరుగుడు, ప్రతిపక్షం మీద మొరుగుడు. నిన్న జగిత్యాల్లో సింహగర్జన, మేడిగడ్డ దగ్గర గ్రామసింహ ప్రేలాపన. గ్రామసింహ గ్రామసింహం అంటే వీధుల్లో భౌభవం అంటుంటాయి చూడండి, ఆ గ్రామసింహాల ప్రేలాపన నిన్న. కనుక సింహానికి గ్రామసింహానికి మధ్య మీరేమో అంటే కూరలో కరివేపాకం తీసేసినట్టు ఇట్లా తీసేస్తున్నారు, బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం వచ్చే ఎన్నికల్లో కనీసం బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అని అంటున్నాడు. అది సవాల్ అని చెప్పిండు. మరి ముఖ్యంగా అంటే ఇక చెప్తున్నా కదా, అదే ఆయన ఏదో ఇక చెతగాంతనాన్ని, భయాన్ని, ఇది వాళ్ళ హరీశ్రావు గారు సరిగ్గా చెప్పిండ్రు. ఇక ఆయన మాట మంత్రులు వినే పరిస్థితి ఉండదు. మీరు ఇవాళ స్పష్టంగా చూడండి. అంటే ఈయన ఉడుముజు వచ్చినట్టు కాంగ్రెస్లో వచ్చింది. వచ్చినాక ఏమైపోయింది, అది నిర్జీవం అయిపోతుంది. కాంగ్రెస్ నిర్జీవం అయిపోతుంది కానీ జీవన్ రెడ్డి బయటపడ్డాడు. ఇది చచ్చిపోతున్నదని, ఉడుముజు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది అనేది అర్థమైంది జీవన్ రెడ్డికి. లేకుంటే గంత సీనియర్ నాయకుడు ఏది ఏమైనా సరే, అక్కడ వేరే ఎమ్మెల్యే వచ్చినా ఏమైనా నేను ఈయన కాకుండా ఇంకోటి పట్టుకుంటా, నేను అందులోనే ఉంటాను అనుకోవాలి కదా. ఈ చీడ పురుగును చీము నెత్తురున్నవాడేవాడు భరించేటట్లేదు ఇక కాంగ్రెస్లో. చీము నెత్తురున్నవాడేవాడు ఈ చీడ పురుగును ఇక భరించరు. అందువల్ల ఏమైపోయిందంటే ఇక ఎవడు వినడు అనేది అర్థమైంది. ఇక అక్కడ ఏదో మేకపోతు గాంభీర్యం, ఏదో మేకప్ చేయాలి, తన అదే పిచ్చి ప్రేలాపన, ఈ 2.5 ఏళ్ల ప్రేలాపనతో ఏదో ఇంకేదో నేను విశ్వాసం కల్పించగలను అని. ఒక దీపం ఆరిపోయే ముందు కొంచెం ఎక్కువ వెలుగుతుంది కదా, అట్లాంటి ప్రయత్నం ఏదో నిన్న ఆయన చేసిండు. బట్ ఇక అయిపోయింది. అంటే ఆయన తన గ్రౌండ్ కోల్పోయాడు. సో ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? అంటే కేసీఆర్ గారు ఇక జనాల్లోకి వస్తారు, ఇప్పటి నుంచి ఇక బహిరంగ సభలు అన్ని నిర్వహిస్తారు కంటిన్యూ. కానీ కేసీఆర్ గారు ఆయన ఎక్కడ ఉన్నా
ఆయన ఏకాగ్రతతో ప్రజల గురించి ఆలోచిస్తారు, బాధ్యతగా ఆలోచిస్తారు. నిన్న ఆయన ప్రసంగం అంతా బాధ్యత ఉంది, ప్రజల ఆవేదన పలికింది ఆయన గొంతులో, ఇక్కడ వ్యక్తిగతమైన అక్కస్సు పలికింది. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టెత్తిపోయినోడు నిన్న తట్టెడు అక్కసు ఎత్తిపోసిండు. తట్టెడంత తన భయాన్ని చాటుకున్నాడు, తట్టెడంత తన వికృతత్వాన్ని కక్కిండు. ఇప్పుడు జలగం వెంగళరావు ఒప్పందం చేసుకున్నాడు మహారాష్ట్రతో 4 దశాబ్దాల కింద అంటాడు. మరి వెంగళరావు గారు చేసుకుంటే 2.5 ఏళ్ళ నుంచి ఈ వెంగళప్ప ఏం చేసిండు మరి కదా? పోనీ 4 దశాబ్దాల కాంగ్రెస్ ఏం చేసింది? కేటీఆర్ గారు అంటున్నట్టు గుడ్డి గుర్రం పళ్ళు దోమిందా? ఎందుకు అట్లేదు? ఎల్లంపల్లి గురించి మాట్లాడినావు. ఎల్లంపల్లి శంకుస్థాపన కూడా తెలంగాణ ఉద్యమం దెబ్బకే జరిగింది. చివరికి దాన్ని పూర్తి చేసింది మళ్ళీ బీఆర్ఎస్ఏ. మిడ్మానేరు అంతే. మిడ్మానేరు కూడా నీ దరిద్రపు కొట్టు కాంట్రాక్టర్లు కాంగ్రెస్ వాళ్ళకి కొట్టుకపోతే దాన్ని తిరిగి కట్టించవలసి వచ్చింది బీఆర్ఎస్ఏ కదా. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పరిపాలనలో నెత్తురు బారింది. బీఆర్ఎస్ వచ్చినాకనే నీళ్లు బారినాయి. ఆ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది. డెఫినెట్లీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఉంటారు. నేను ఆయన గొంతు ఎంత ఉద్వేగంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉందో ప్రజలు చాలా స్పష్టంగా గమనించి కేసీఆర్ తిరిగి ప్రజల మధ్య సింహంలా గర్జించాడు అన్నది ఇప్పుడు ప్రజలంతా అదే మాట్లాడుకుంటున్నారు కదా. ఆయన ఎప్పుడూ ఆయన వెనక తగ్గిందే లేదు. కాకుంటే అదును పదును ఎరిగి మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డిలాగా నోరు బారేసుకుంటారా? మాట్లాడిన మాటకు వజన్ ఉండాలి, ఎప్పుడు బయటకు రావాలి, ఎట్లా మాట్లాడాలి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కుత్సితత్వం కాదు, మంచి వ్యక్తిత్వం ఉండాలి కదా. కానీ కుత్సితుడు పేలుతూనే ఉంటాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను. పాత్రోచితంగా ఉచితానుచితాలు ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అంటారు. వెకిలివాడేంది కంచు మోగినట్టు మోగుతూనే ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడుతుంది పేలుతూనే ఉంటాడు అనమాట. కనుక వజన్ లేని మాటలు, విజన్ లేని మాటలు. మాకు ఒక సందేహం ఉందన్న. అంటే నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటలో ఒకటి బాగా హైలైట్ అయింది. నువ్వు నా సాగు కోరుకుంటున్నావు, నువ్వు 100 జన్మలు ఎత్తినా నేను సావని నా కొడుక అన్నాడు. ఆ మాట కేసీఆర్ గారు వ్యక్తిగతంగా అన్నారా, లేకపోతే మీరే రాసిచ్చిరా? ఇప్పుడు నేను ఆయనకు రాసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే ఆయన పెద్ద మనిషి నా పట్ల ఉదాత్తంగా ఒక మాట అంటాడు. ఆయన నాతో చర్చిస్తున్నప్పుడు ఆయన నోటి వెంట వచ్చిన మాటల్ని, ఆయన చెప్పిన లైన్నే పేపర్ మీద పెడతాను అంతే తప్ప ఆయన మాట్లాడిన ప్రతి మాట నాది కాదు కదా. నేను తయారు చేసి ఇచ్చిందని చదవాల్సిన అవసరం ఉండదు కదా ఆయనకి. ఆయన మంచి ఉపన్యాసకుడు, ఆయన గొప్ప థింకర్. లైన్ ఆయన్నే చెప్తారు, ఆయననే ఏం మాట్లాడదలుచుకున్నది చెప్తారు. జస్ట్ దాన్ని నేను పేపర్ మీద పెడతాను అంతే తప్ప దేశపతి శ్రీనివాసే ఉపన్యాసం రాసిస్తే దాన్ని కేసీఆర్ గారు చెప్తారనడం అది కరెక్ట్ కాదు.